12 గంటలకు వచ్చిర్రు. ధనా జేసీబీ వచ్చి మొత్తం అన్ని మొత్తం వేడి కాడికి ఇరగొట్టేసి ఏం చెప్తలేరు. ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదన్న అసలు ఇవ్వలేదు, మాకైతే ఇవ్వలేదు సార్. ధన పిల్లలకి హాఫ్ డేలు నడుస్తున్నాయి. స్కూల్ టైం కానీ పోయినాం, పోయి వచ్చాక అయిపోయింది. ఏమీ లేదు, నోటీస్ ఇవ్వలేదు, ఏం చెప్పలేదు. ఏదని చెప్తానా అడుగుతుండే కదా సార్, మేము ఫుట్పాత్ మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నాము అది ఇది అని చెప్పి అడుగుతుండే. మరి ఇంకా మాకు దారి ఏంది? మేము పెద్ద చదువులు చదివిన వాళ్ళం కాదు, ఏం కాదు. చిన్న ఉన్నప్పుడు మన ఆయన ఉన్నప్పటి నుంచి ఇదే బేరం, పాత బట్టలు అమ్ముకుంటూనే ఉంటాం. ఇక్కడ ఈ ఏరియాను అడగండి, ఖాళీ పాత బట్టలు అమ్ముతామని ఉంటుంది. ముద్ర పడిపోయింది ఎన్నో ఏళ్ళ నుంచి. నేనైతే చిన్న ఉన్నా, మన ఆయన్నే నేను చేస్తున్నాను. నేను చిన్న ఉన్నప్పటి నుంచి నేను ఇక్కడనే ఇదే పాత బట్టలు బేరం. ఇంతకుముందు ఎవరన్నా వచ్చిరన్న గత ప్రభుత్వంలో కూడా తీసేయాలి మీరు అని ఇట్లా అప్పుడప్పుడు ఏదో ఉంటే జర ఇది లోపల కానీ పెట్టుకోరి, జర పద్ధతి పెట్టుకోండి, ట్రాఫిక్ అవుతుంది అని అప్పుడప్పుడు చెప్తుండే. మేము చెప్పిన ప్రకారం ఇంటుండే చేస్తుండే లోపలికి పెట్టినాము. ఇక అదే ప్రకారం మేము ఉన్నాము. సడల్ మని ఇట్లా చేసేసారు మొత్తం అన్నీ. వీళ్ళు అక్కడ మొత్తం చూడండి అంతా మొత్తం ఆ లైన్ మొత్తము చెప్పుల షాపులు ఉన్నాయి, ఒక లైన్ మొత్తం బట్టల షాపులు ఉన్నాయి, కొన్ని సైడ్లోనేమో పండ్ల షాపులు ఉన్నాయి. మొత్తం రకరకాల వాళ్ళు ఉన్నారు. దాదాపు మొత్తం ఎంత ఉంటారు అన్న ఈ బట్టల షాపులు చెప్పుల షాపులు? దీని మీద అదే ఈ సికింద్రాబాద్ మీద ఇక్కడ ఆధారపడి చాలా వందల వేల మంది ఉన్నారు. గింత జాగాలు పెట్టుకొని బ్రతుకుతారు. సడల్ మన మొత్తం తీసుకో ఇదంతే. ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్న? ఇప్పుడు మొత్తం కొలాప్స్ అయిపోయింది కదా, ఏం చేయాలి అదే అర్థమవుతుంలేవో. చూడండి ఆ షాప్ చూడండి, మొత్తం అన్నీ ఇట్లా మొత్తం కప్పేసి కూర్చున్నాము. కవర్ మొత్తం అంతా మడిగా మొత్తం గురగొట్టేసారు. సైలెంట్గా కూర్చున్నాం. అదే గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి సార్. ఏదో ఫుట్పాత్ మీద అంటే ఎక్కడ పోవాలి, ఎటు పోతాం చెప్పండి, ఎక్కడ పోతాం చెప్పండి. ఇదే ఆధారం. భార్య పిల్లలు చదివించుకోవాలి, ఇళ్ళ కిరాయిలు కట్టుకోవాలి, ఏం లేదు. రోజు అమ్ముకొని కూలీ నాలి అదే గివ్ వేసుకొని రోజు పొట్ట ఉడుపు, పిల్లలకు స్కూల్ ఫీజులు, మళ్ళా అదేమంటారు ఇంటి కిరాయిలు అవి ఇవి కావాల్సి మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. కిరాయిలలోనే ఉంటాం మేము. ఏమీ లేదు మాకు. ఇదే ఫుట్పాత్ ఏదో నడుస్తున్నాం, కాలం గడుపుతున్నాం అంతే. సొంతం అనేది ఏం లేదు. మీరు కొంచెం రిక్వెస్ట్ చేసుకున్నారా టైం ఇవ్వండి మాకు అని? చేస్తున్నాం. ఏమన్నారు వాళ్ళు? లేకపోతే ఆర్డర్ ఉన్నాయి, మేము తీస్తున్నాం, మా పని మేము చేస్తున్నాం అన్నారు. ఓకే, హైకోర్టు ఆర్డర్ ఉందని చెప్పారు. హైకోర్టు ఆర్డర్ ఉన్నాయి, మా పని మేము చేస్తున్నాం అన్నారు. చేసి వెళ్ళిపోయినాడు. ఇట్లా ఇప్పటిదాకా ఫస్ట్ టైం ఇది ఇంత. దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఇవన్నీ షాపులు మీరు పెట్టి? 50 సంవత్సరం అయిపోయింది. 50 years అవుతుంది. 50 years అయిపోయింది. మా నాయన నరసింహారెడ్డి సాబ్ ఈయన ఉంటే ఆయన 45 years ఆయన చేసినాడు. ఆయన చచ్చిపోయినాడు. 4 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ సార్ నడిపిస్తుంది. అంటే గతంలో ఎవరైనా సరే బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా అంతకంటే ముందు వేరే ప్రభుత్వం ఉన్నా ఇట్లా షాపులు తీసేయాలి మీరు ఇక్కడ పెట్టుకోవద్దని చెప్పారు? చెప్పలేదు. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడే జరిగిందా షాపులు తీసేయడం, కూల్ చేయడం? ఇంతకు ముందు మస్తు చెప్పినాడు. బల్యాలు వచ్చి చెప్పినాడు, లైన్ ఆర్డర్ వాళ్ళు వచ్చి చెప్పినాడు. సరే ముజిబాయ్, బల్యాలు వచ్చి చెప్పినాడు, ట్రాఫిక్ వాళ్ళు వచ్చి చెప్పినాడు, లైన్ ఆర్డర్ వాళ్ళు చెప్పినాడు. ఏమి జాగీర్ అన్నారు. మరి జాగీర్ లేదు, మా ఇన్ను ఉన్నాయి, మేము కూర్చున్నాం, కష్టం చేసి బతుకుంటున్నాం అన్నాను. సో ఇప్పుడు ఆయనకి మేము గవర్నమెంట్కి కన్ఫర్మ్ చేసి ఇక్కడ పెట్టుకున్నాం, కన్ఫర్మ్ చేసి పెట్టుకున్నాం. నాయన నరసింహారెడ్డి సాబ్ అందరు తీసుకుపోయినాడు ఆఫీస్లో, అక్కడ బల్లి ఆఫీస్లో మొత్తం గొడవ అయింది. చాలా పెద్ద గొడవ అయింది. వర్షం పడుతుంది, గొడవల్ల ఆయన బల్లి ఆయన మాట్లాడున్నారు. సరే పెట్టుకోమని 3 feet మాకు ఇజాయితీ ఇచ్చినాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఇక్కడ మున్సిపల్ వాళ్ళు వచ్చినప్పుడు ఎవరైనా సరే మున్సిపల్ అధికారులకు మీరు డబ్బులు చెల్లించేదా? ఇక్కడ ఫుట్పాత్ మీద మీరు బిజినెస్లు చేసుకున్నందుకు ఏం ఇవ్వలేదు. వాళ్ళు వచ్చి అడిగేదా? మున్సిపల్ అధికారులు అడిగేదా? అడగలేదు. ఇప్పుడు డైరెక్ట్ వచ్చి షాపులు తీసేయాలని చెప్పారు. మీరు టైం ఎంత అడిగారు? మాకు కొంత టైం, ఒక రోజు 2 రోజులు అడిగారు. 2 గంట ఈ మొత్తం సామాన్ తీసా అన్నారు. ఓకే, ఇది అంతా కూడా టైం ఇవ్వలేదు, వచ్చి పల్లగొట్టున్నారు. ఓకే, ఇప్పుడు దాదాపుగా ఎంత నష్టం జరుగుంటుంది ఇక్కడ చిచ్చా? మొత్తం అన్ని షాపుల పేరు మీద ఎంత జరుగుంటుంది? ఒక షాప్లో ఎంత ఉంటుంది? స్టాక్ ఎంత ఉంటుంది? 1 లక్ష ఉంటుంది, 1,50,000 నుంచి 1,00,000 ఉంటుంది. ఒక్కొక్క షాప్లో 1,00,000 మీద ఉంటుంది.
మీదనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఫుట్పాత్ షాపు ఉన్నాయి, పెద్ద షాపు ఉన్నాయి, అందరు ఉన్నారు. ఎట్లా చెప్పాలా అందరిది? ఒక 20 कोई 20,000 में धंधा कर लेता, कोई 50,000 में कर लेता, कोई 1 लाख में करता, तो कोई 2 लाख में करता. ऐसा नहीं, अंदाज़ा नहीं लगा सकते ना भैया, समझे. నెక్స్ట్ ఏంటి చిచ్చా మరి ఏంది మీరు అధికారులని కానీ ప్రభుత్వాన్ని కానీ ఏం కోరుతున్నారు? మీకు బిజినెస్ గురించి కావచ్చు, ఎలా మీరు ఏం అడుగుతున్నారు? మేము కష్టం చేసి బతుకుంటున్నాం, మాకు బతుకుని ఓకే ఏది हुकूमत आंदे, कोसी भी हुकूमत आंदे, कांग्रेस की हुकूमत आंदे, TRS के आंदे, TDP के आंदे, कोसी भी आंदे. हम TDP गवर्नमेंट के नाम पे भी बहुत फाइट करे, समझे. पर ना ऐसा इतना बड़ा हादसा तो नहीं करे, ये फर्स्ट टाइम है हादसा करे. ఓకే हाँ